ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్లో నుంచి మనం నేర్చుకోబోతున్నది ఎవరి గురించి అంటే రహాబు. రహాబు అన్న పేరు మనం వినగానే ఈవిడి ఒక వేశ్య అన్నది మనకు గుర్తుకొస్తుంది. కానీ దేవుడు ఎవరిని హెచ్చించునో ఎవరిని తగ్గించునో మనకైతే తెలియదు. ఈవిడి పేరు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉంది కాబట్టి ఆ నీతిమంతుల జాబితాలోకి ఈవిడైతే వెళ్ళింది. ఎప్పుడైతే దేవుణ్ణి తన హృదయములో చేర్చుకుందో ఆవిడ జీవితము నూతనముగా మార్చబడి ఉందన్నమాట. పాత జీవితము ఏ విధముగా కూడా మరల తను ఎన్నడూ కూడా కోరుకున్నట్టు ఈవిడ జీవితంలో చూడలేదు. ఈ రోజున మనము ఏ విధంగా ఉన్నామో ఈవిడ జీవితం ద్వారా మనం కూడా ఏమి నేర్చుకోవాలో చూద్దాము. ఎందుకంటే ఈవిడ జీవితము ఎప్పుడైతే ఆ వేగుల వారిని చేర్చుకొని ఉందో, దేవుని యందు నమ్మిక విశ్వాసము ఉంచి ఉందో, మరలా అటువంటి ఏ పాప జీవితానికి తన చోటు ఇవ్వలేదు. అందుకే విశ్వాసుల జాబితాల్లోకి, నీతిమంతుల జాబితాల్లోకి ఈవిడ చేర్చబడి ఉంది. వంశావళిలోకి కూడా ఈవిడ చేర్చబడినట్లు కూడా మనం చూస్తాము. వేశ్య వంటి ఈవిడి సల్మాన్ వివాహం చేసుకోవటం వల్ల ఆ యోధా గోత్రము నుంచి వచ్చినట్టు ఈవిడి చూస్తూ ఉన్నాం. ఈవిడి కరుపున బోయాజు పుట్టినట్లు, బోయాజు నుంచి మన దావీదు దాకా కూడా చూస్తూ ఉంటాము. ఈ యొక్క వంశావళిలు మొత్తము కూడా ఈవిడ ద్వారానే వచ్చినట్లు, అట్లాగనే ఆ యొక్క వంశావళిలోనే మన ప్రభువు, మన రక్షకుడు, విమోచకుడు కూడా వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఎప్పుడైతే వేగుల వారిని ఆవిడ చేర్చుకుందో, ఆ యొక్క వాక్యమును ఆవిడ హృదయంలో తీసుకొని ఉందో, ఆవిడ పాత రోత జీవితము మార్చబడి ఉందన్నమాట. ఎందుకంటే ఈ రోజున ఎంతోమంది వాక్యము వింటున్నారే కానీ ఏ మాత్రము కూడా దాన్ని దృష్టి ఉంచటం లేదు, ఆలోచించటం లేదు. దేవుడు ఏమై ఉన్నాడో కూడా తెలియని విధముగా ఉంటుంది. ఈవిడైతే దేవుడు చేసిన కార్యాలంట ఆవిడికి భయము వేసిందంట. మనకి ఈ రోజున మన హృదయంలో ఆ భయం ఉంటే ఎన్నడూ కూడా మనము వాక్యము నుంచి తప్పిపోము. అదే పరిశుద్ధాత్మ మనకు నిండి ఉన్న వారమై మనమందరం ఉందాం. ఇప్పుడు ఈవిడి స్టోరీ ఏమిటో మనం చూద్దాము. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారిని ఇద్దరిని మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమందు ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి పితీయుల నుండి వారిని రహస్యంగా పంపిస్తాడు. ఎందుకంటే అక్కడ ఆ దేశము దేవుడు నేను ఇస్తాను, మోషేకి నేను ఏ విధంగా తోడై ఉన్నానో నీకును కూడా నేను ఆ విధంగానే తోడై ఉంటాను. నీవు బ్రతుకు దినములన్నిటిలోనూ ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేక ఉండును అని యెహోషువతో దేవుడైతే వాగ్దానం చేశాడు. అట్టి విధముగానే ఆ ఎరుకో కోటలు ఏ విధంగా కొల్చబడి ఉన్నాయో, దేవుడు ఏ విధంగా వాటిని నేలమట్టము చేశాడో మనం చూస్తాము. అయితే ఈవిడి ఆ యొక్క ఎత్తైన కోట మీద, అంటే ఆ ఎరుకో ప్రాకారం మీద ఈవిడంట ఇల్లేసుకొని అక్కడ ఉంటుందంట. అయితే రాత్రి వేళ ఈ ఇద్దరు కూడా ఆ మనుషులు ఆవిడ దగ్గరికి వస్తారు. వచ్చి, ఎందుకంటే ఆ దేశం అంతయు కూడా యెహోషువ చూడమన్నాడు. అదేవిధంగా యెహోషువ చెప్పిన విధముగా మనుషులకు రహస్యంగా వీళ్ళు అక్కడికి వెళ్తారు. ఎరుకోకి వెళ్ళి మొత్తము కూడా ఎవ్వరూ కూడా వారిని చేర్చుకోరు. ఎందుకంటే వీళ్ళు ఆ దేశం యొక్క వేగులు చూడటానికి అక్కడకు వెళ్ళి ఉన్నారు. వీళ్ళు వచ్చినట్టు ఆ రాజుకు తెలిస్తే వీరిని వెంటనే చంపివేస్తాడు. అందుకని వీరేం చేశారంటే తెలివిగా అక్కడ ఒక వేశ్య అయిన రహాబు ఉంటుంది. ఆవిడ ఇంటికి వీళ్ళు వెళ్తారు. దేశమును వేగుచూచుటకు ఇజ్రాయేల్ యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చితిరని యెరికో రాజుకు తెలిసి ఆయన ఏం చేస్తాడంటే రహాబు దగ్గరకు వస్తాడు.
వచ్చి వేగు చూడటానికి నీ యొద్దకు ఇద్దరు మనుషులు వచ్చారంట కదా, అది నిజమేనా అని ఆ యొక్క స్త్రీని అడుగుతారు. అప్పుడు తనంటది, వారెక్కడి నుండి వచ్చారో నేనెరగను. చీకటి పడుచుండగా గవని వేయబడు వేళకు ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయారో నేనెరగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకు ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలతో వారిని దాచిపెట్టిద్ది. ఆ మనుషులు యోర్దాను దాటు రేవున మార్గమున వారిని తరిమిరి. తరమిపోయిన మనుషులు బయలు వెళ్ళక తోడనే ఆ గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారిని మిద్దెకెక్కి వారితో ఇట్లా నేను యెహోవా ఈ దేశం మీకిచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగ ఆరిపోజేసినో యొర్దాను తీరనున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీసెరాకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందున్న దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రికిని ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను వారి కలిగిన ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చెయ్యని ఎడల మేము చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములు ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి. ఆమె ఆ ఇల్లు పట్టణము ప్రాకారము మీద ఉండెను. ఆమె ప్రాకారము మీద నివసించుచున్నది గనక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మును తరమబోయిన వారు మీకెదురుగా వచ్చుదురేమో, మీరు కొండకు వెళ్ళి తరమబోయిన వారిని వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచట దాగియుండుడి. తర్వాత మీ త్రోవను మీరు వెళ్ళుడి వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని ద్వారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలకు వచ్చినవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంట నుండి ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు ఈ సంగతి వెల్లడి చేయని ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయములలో మేము దోషులము కామనిది. అందుకు ఆమె, మీ మాట చప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ద్వారబారకములు కిటికీకి కట్టెను. చూసారా, ఆ ఎర్రని దారము ఏదైతే ఆ దారము ద్వారా వారిని దింపి ఉందో ఆ దారము ద్వారా తన ఇంటి వారందరికీ కూడా రక్షణ తెచ్చుకుంది. అంతేకాదు దేవుని మీద తను నమ్మిక విశ్వాసము కూడా ఉంచినట్లు
మనం ఈవిడ జీవితంలో మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఆ మాట వినుట విశ్వాసం వచ్చును కదా! అది దేవుని మాటై ఉండవలెనని మన బైబిల్ చెప్తూ ఉంది. ఎప్పుడైతే దేవుడు మాటలు ఆ వేగుల వారిని చేర్చుకొని దేవుడు మాట విని దానిపైన ఆవిడ దృష్టి పెట్టి ఉందో ఆవిడ హృదయములో దేవునిపై నమ్మకము, విశ్వాసము ఆమెడికి కలిగి ఉందన్నమాట. ఎందుకంటే మన హృదయాలు పరిశీలన చేయువాడు మన దేవుడై ఉన్నాడు. ఈవిడైతే ఎంతో విధముగా ఈ యొక్క వంశావళిలో కూడా దేవుడు చేర్చి ఉన్నాడు. దేవుడు సృష్టిలో ఈ ప్రణాళిక ముందే ఈవిడ ఉంది కాబట్టి ఆ యొక్క గోత్రమును వంశావళిని కూడా దేవుడు చూసి ఉన్నాడు. ఈ యొక్క స్టోరీ వల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే పూర్వము మనం ఏ విధంగా జీవించాము అన్నదే కాదన్నమాట. దేవుణ్ణి మనం నమ్ముకున్న తర్వాత జీవించే జీవితమే మనకు ముఖ్యమై ఉన్నది. దీని యొక్క సారాంశము అదై ఉన్నది. దీన్ని మనం నేర్చుకోవాలనే దేవుడైతే నీ కొరకు నా కొరకు బైబిల్లో ఈ యొక్క స్టోరీని రాసి ఉంచి ఉన్నాడు. ఇది పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కూడా ఈ యొక్క స్టోరీ రాయబడి ఉందన్నమాట ఈవిడ గురించి. రహాబు స్టోరీ మీకు నచ్చిందా? మీకు నచ్చితే నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.